అందరికీ నమస్తే. చలాకేమ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే చిట్కా చాలా సింపుల్ చిట్కా. తల ఎంట్రుకలు బాగా పెరగటానికి, వాసన రాకుండా ఉండటానికి, చుండ్రు ఉండకుండా ఉండటానికి మంచి చిట్కా చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అన్నమాట. ఇంతకుముందు ఉండే వీడియోలో నేను హెయిర్ ఆయిల్ గురించి చూపిచ్చున్నాను. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇదొచ్చి ఆనియన్ జ్యూస్ అన్నమాట. ముందుగా ఒక రోజుకు సరిపడా 4, 5 ఉల్లిపాయలని మిక్సీ జార్‌లో వేసి, మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ నానపెట్టి ఉంచండి. ఆ నానిన మెంతుల్ని నీళ్ళతోనే దీంట్లో వేసి బాగా మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునిన తర్వాత అది బాగా మెత్తగా అయిపోతుంది కదా! దాన్ని బాగా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే ఒక జ్యూస్ లాగా వస్తుంది కదా! ఆ జ్యూస్‌లో ఒక టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్‌ని వేసుకోండి. కాస్టర్ ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్‌కి చాలా స్ట్రాంగ్‌కి బాగా పనికొస్తుందనమాట. కాస్టర్ ఆయిల్ వేస్తే ఎంట్రుకలు రాలే సమస్య ఉండదు. కాస్టర్ ఆయిల్‌ని బాగా కలిపి బాగా తల కుదుల్లో అంతా బాగా పట్టించుకోండి. తలలో బాగా మర్దన చేసేటప్పుడు ఏ నూనె అయినా గోళ్ళతో మీరు మర్దన చేసుకోకూడదు. ఈ చేతి వేలు ఈ లాస్ట్ టిప్ ఉంది కదా! దీంతోనే మనము బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. బాగా ఈ ఆయిల్‌ని బాగా అప్లై చేసి 20 మినిట్స్ అయిందే మీరు నార్మల్ షాంపూతో వాష్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. హెయిర్ ఆయిల్ వేసుకోవచ్చు. ఒకవేళ దానికి టైం లేదు అనేటప్పుడు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ యొక్క ఆనియన్ జ్యూసు రెడ్డిష్ కలర్‌లో ఉంటుంది. ఇది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. దీంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్‌కి బాగా పనిచేస్తుందన్నమాట. ఇది ఇన్‌స్టంట్‌గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇది నానపెట్టిన 20 మినిట్స్‌కి ఒక స్మెల్ అంటూ వస్తుంది మీకు అది నానపెట్టేటప్పుడే. కానీ ఇది పర్వాలేదు. బాగా మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ స్మెల్ అలాగే వెళ్ళిపోతుంది. కానీ చానా చానా ఎఫెక్ట్ అనమాట. మీరు ట్రై చేయండి. మీరు గనక నా ఛానెల్‌ని మొట్టమొదటిగా చూస్తున్నట్లే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకోవాలంటే నా ఇంతకు ముందున్న వీడియోలో చూసి తెలుసుకోండి. నమస్తే.